హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరు నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. అందరు నా ఛానల్ చూసి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇది కార్తీక మాసము సోమవారము నెక్స్ట్ డేనో వచ్చిందండి, అంత ఐడియా లేదు. వీడియోస్ అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోతుంది. అలా దండం పెట్టేసుకొని అన్నవరం స్టార్ట్ అయిపోయాము. అన్నవరంలో ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో మేము అన్నవరం వ్రతం చేయించుకుంటాము. అందుకని చెప్పేసి అలా బయలుదేరి వెళ్ళాము. వీడియో తీయండి అంటే పిల్లలు చూడేలా తీశారు. ఇంకా అదేమంటారు వ్రతం అది అయిపోయిన తర్వాత దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయలుదేరుతున్నాము. బయలుదేరేటప్పుడు ఇలా చిన్న వీడియో తీసుకున్నాను. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? అన్నవరం నుంచి వచ్చే దారిలోనేనండి. ఆ ఊరంతా నాకు ఐడియా లేదు. అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు కదా, ఆయన సొంత సమాధి అది. సొంత హౌస్కి వెళ్ళాము. చాలా బాగుందండి. అసలు ఓల్డ్ మోడల్లో హౌస్ ఎలా ఉంటుందో అలాగా అల్లూరి సీతారామరాజు గారు ఉన్నప్పుడు. ఇంకా చుట్టుపక్కల అవన్నీ తేలే తోటలు అవి చాలా బాగుంటుంది. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు అక్కడ ఫుడ్ కూడా పెడుతున్నారు అన్న. ఇంకా అతను అల్లూరి సీతారామరాజు గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అలా కంటిన్యూ చేస్తున్నాను ఫుడ్. ఇంకా మధ్యలో మళ్ళీ ఇది ధర్మవరం దగ్గరలో రీసెంట్గా ఇంకా ఓపెనింగ్లోనే ఉందండి, మినీ అరుణాచలం అని చెప్పేసి. సేమ్ మనకు అరుణాచలంలో ఎలా ఉంటుందో శివలింగము ఇక్కడ అలాగే ఉంది. అసలు ఆ శివలింగాన్ని చూడగానే, ఆ దేవుని చూడగానే ఎంత మనసు ప్రశాంతంగా అనిపించిందో. అరుణాచలం వెళ్ళాలని ఎప్పటి నుంచో కోరిక నాకు. బట్ కొంచెం ఒక 10% తీరింది అనుకోండి, అంతకుమించి ఎక్కువ కాదు. అరుణాచలమే. బట్ వైబ్రేటింగ్ వచ్చింది అన్నట్టు. చూడండి, ఇప్పుడే రీసెంట్గా కడుతున్నారు. చాలా చాలా బాగుంది టెంపుల్ అంతా. అసలు దేవుడైతే ఎక్సలెంట్ అండి. శివయ్య ఎక్కడున్నా శివయ్యే అంతే. ఫస్ట్ గణపతి ఇలా దర్శనం ఇస్తారు. చూడండి, దర్శనం చేసుకొని వచ్చి ఫోటో తీసుకుంటున్నాము. చాలా చాలా బాగుందండి టెంపుల్. ఫస్ట్ టైం వెళ్ళినా ఇంకా అప్పటికి 4 అవుతుంది. కార్తీక మాసం కదా, కొంచెం ఖాళీగానే ఉన్నారు. ఎందుకంటే మేము ఎటు కానీ టైంలోనే వెళ్ళాము. అసలు ఓపెన్ ఉందా లేదన్న డౌట్తో వెళ్ళాము. బట్ ఓపెన్ ఉంది. దర్శనం చేసుకొని వచ్చాము. 4 అయినా కూడా కొత్త కట్టినందుకు ఎందుకు తెలుసు కానీ ప్రసాదాలు పులిహోర ప్రసాదం ఇంకా ఇస్తున్నారు. అదొక్కటి హ్యాపీనెస్. ఎందుకంటే దేవుడు ప్రసాదం దొరికిందని. ఇంటికి వచ్చాక ఇలా తులసమ్మ దగ్గర దీపాలు పెట్టుకొని దండం పెట్టుకున్నాను. ఇలా నాకు వచ్చినట్టు నేను అలాగా అన్నవరం వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. సింపుల్ అండ్ స్వీట్గా జర్నీ కూడా కంప్లీట్. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చాము, అంతే కదండి. అంతకుమించి మనకి ఏం కావాలి. అన్నీ దేవుడు కాపాడుతున్నాడు అంతే. అలా అనుకొని హ్యాపీగా ఉంటున్నాం అంతే. మ్యాక్సిమం ఇంకా అయిపోయినాయండి. ఇదే లాస్ట్ వీడియో, కార్తీక మాసం వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరు వీడియో చూస్తున్నాను కానీ లైక్ చేయట్లేదు. ఒక చిన్న లైక్ చేసి నాకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. అయిపోయింది వీడియో. ఇంకా అన్నవరంలో ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదండి, ఎందుకంటే ఫోన్ అలా ఉండదు కదా. అది కూడా మా మామయ్య గారు ఫోన్ అలా ఉంటుంది, తను విఐపి దర్శనం అని చెప్పేసి అలా అలో చేశాను. అంతేగాని మాకైతే అసలు ఫోన్ అలో లేదు. వీడియోస్ కూడా తీయలేదు. బయటకు వచ్చాక ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను. బాయ్ బాయ్.